ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లోకం మీద జరిగే ముచ్చట్లు చదువుతున్నా అంటే దానికి కారణం నాకు చదువు చెప్పిన పంతుల్లే. వాళ్ళే గనుక నాకు మంచిగా చదువు చెప్పకుంటే, వాళ్ళే గనుక నాకు మంచి బుద్ధి మాటలు చెప్పి పద్ధతిగా బతికే మార్గం చూపకుంటే ఎక్కడనో కలుపు తీయనో పత్తేరనో పోయేదాన్ని కావచ్చు. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నా అంటే దానికి నేను చదివిన చదువే కారణం, ఆ చదువు చెప్పిన సార్లే కారణం. అట్లాంటి పంతులను సచ్చేదాకా మరవబుద్ధి కాదు, వాళ్ళను నెత్తిలో పెట్టుకొని ఊరేగాలనిపిస్తుంది. నాకు అనిపించింది కానీ ఇగో వీళ్ళు నిజంగానే నెత్తిన పెట్టుకొని ఊరేగిండ్రు. పంతులను కామెంట్ చేసుడే ఫ్యాషన్ అనుకునే రోజులు ఇయి. సార్లను కోడిగుడ్లు టమాటాలతో కొట్టే ఉత్తమ విద్యార్థులున్న ఈ రోజుల్లో చదువు చెప్పిన సార్ను పల్లెకిల కూర్చుని పెట్టి ఊరేగింపు చేసినంటే సినముచ్చట్న. ఆ పంతులు ఎంత గొప్పడైతే పిల్లలు సార్ని ఎత్తుకొని తిరుగుతారు, ఆ పిల్లలు ఎంత బుద్ధిమంతులు అయితే సార్కి ఇంతటి గౌరవం ఇస్తారు చెప్పురి. ఈ గొప్ప ముచ్చట ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసినందుకు పిల్లలే పల్లెకిల పంతులను కూర్చుని పెట్టి పువ్వులు చల్లుకుంటా ఊరేగిచ్చారు. ఆ సారు ఎంత అర్థం కాని లెక్కలను పిల్లలకు ఈజీగా నెత్తికెక్కేటట్టు చెప్పినట. అందుకే మీరే మాకు కనిపించే దేవుడు, మీకు మించిన దైవం ఇంకేముంటది అన్నట్టు పువ్వులతో పూజలు చేశారు. బడిలో పాఠాలే కాదు బతుకులు మార్చే పాఠాలు చెప్పినావు సారు. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగే మాటలు చెప్పినావు. నీకంటే మాకు గొప్ప మనిషి ఎవ్వరున్నారు సారు అని అన్నట్టు నెత్తిన పెట్టుకున్నారు. ఇట్లా ఇక సిక్కులు అనిపించే లెక్కలు చెప్పిన ఈ పంతులకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పురి. పిల్లలు ఇట్లా చేసినది కలిగే తృప్తి కంటే ఇంకేది ఎక్కువిస్తా చెప్పురి. అందుకే 4 గోడల నడుమ పాఠాలు చెప్పుడు అంటే పుస్తకాలను ఉన్న అక్షరాలను చదువుడు కాదు, భవిష్యత్తులో 100 మంది బతుకులు నిలబెట్టుడు గొప్పోళ్ళని చేస్తుడు. ఆ పని చేసిన సార్కు ఇట్లా దండాలు పెట్టుకుంటా పువ్వులు చల్లుకుంటా వీడుకోలు వలికితే ఏ పంతులు కన్నీళ్ళు రావు చెప్పురి. ఏ సారుకు తృప్తి కలిగా చెప్పురి. ఇంతటి గౌరవం పొందుతున్న ఆ పంతులు గొప్పోడే, సార్ ఇల్వ తెలిసి ఇట్లా ఊరేగిస్తున్న పిల్లలు గొప్పోలే కదా. ఇక ఈ వీడియో చూసినాక మీకు పాఠాలు చెప్పిన పంతులు గుర్తుకొస్తే వాళ్ళ గురించి కామెంట్లు రాయరుగా. మొన్న ఏదో షాపింగ్ మాల్ వాళ్ళు పుక్కట్ల చీరలు వంచుతున్నారంటే మా ముసలి వేసుకొని ఉరికింది. వద్దే అంటే తినలేదు. మా పటీలి కుంటుకుంటా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చింది. ఏమైంది అంటే చాలా మంది వచ్చిండ్రు, అటు నెట్టుడు ఇటు నెట్టుడు, నా కాలు ఇరిగింది. చీర కోసం పోతే కాలు పోయిందే తల్లి అని దాంట్లాడింది. ఇగో ఇట్లనే జనాలు పుక్కట్ల ఏదన్నా వస్తుందంటే చాలు ఎగేసుకొని ఉరికితే ఆగం కథ అవుతుంది. ఇక గిట్లా అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు మనుషులా లేకుంటే చక్కెర పట్టిన చీమల? ఇసుక పోస్తే రాలనంత మంది ఇరుక్కుంటా జరుక్కుంటా ఒత్తుకుంటా మొత్తుకుంటా చెమటలు కాకుతురు కదా. ఇంతకు వీళ్ళు వచ్చింది దేనికోసం ఎరికేనా? బిర్యానీ ప్యాకెట్ కోసము. నీ బిర్యానీ మొఖం అంగడి పోను, అది తింటే ఎంత తినకుంటే ఎంత అనుకునే తట్టయింది ఇంత మందిలో ఇరికి నలిగిపోతున్న జనాలకు. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఒత్తుకునుడు అది, ఏం నెట్టుకునుడు, ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతురు అంటే వాళ్ళని ఏమనాలి చెప్పుండ్రి. హన్మకొండలున్న సురభి గ్రాండ్ హోటల్ వాళ్ళు ముందొచ్చిన 300 మందికి ఫ్రీగా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పిండ్రట. గట్టిగానే ప్రచారం చేసినట్టుండ్రు. ఆ కార్యానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా వస్తున్నాడని పోస్టర్లేసి సోషల్ మీడియాలో తెగ తిప్పిండ్రట. మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని అంటే 1000 మంది విచ్చేసి హోటళ్లకు పిచ్చిలేసేటట్టు చేసిండ్రట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనే మాట ఎత్తకుండా చేసిండ్రట. పుక్కట్లో వస్తున్నదంటే ఎందుకు వదిలిపెట్టాలి అనుకునే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లయింది. ఆఖరికి పోలీసులు ఎంటర్ అయినా గానీ ఈ సిచ్యువేషన్ కంట్రోల్ కాలేదు. మరి 1000 మందిలా ఆ 300 బిర్యానీ ప్యాకెట్లు ఎంత మందికి దొరికినాయో, అసలు ఇచ్చిండ్రో ఇయ్యలేదో, ఇచ్చిన ప్యాకెట్లు పలగకుండా పంపిణీ జరిగిందో లేకుంటే వాళ్ళటు వీళ్ళిట్టు గుంజుతుంటే ప్యాకెట్లు వలిగి ఆగం కథ అయిందో తెలియదు గానీ అంత గాయ గందరగోళమైందట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనొద్దని హోటల్ వాళ్ళకి అనిపించిందట. పుక్కట్లంటే ఎగేసుకొని పోవద్దని బిర్యానీ ప్యాకెట్లు దొరకని వాళ్ళకి కూడా అనిపించిందట. ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం గమ్మత్ అనిపించిందట. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయాలన్నట.